ఎంతటి నరదిష్టి అయినా ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందే. సాధారణంగా ఇంట్లో ఎవరికైనా ఒకరికి కానీ లేదా అందరికి కానీ నరదిష్టి అనేది తగులుతూ ఉంటుంది. ఆ దిష్టి తగిలినప్పుడు ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవడము, ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు రావడం జరుగుతుంటుంది. అలాంటి నరఘోషాలను తొలగిపోయి సమస్యల నుండి విముక్తి పొందాలంటే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. పరిహారం చేశాక ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. నరదిష్టి అంటే అంత సామాన్యమైనది కాదు. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. దాని నుండి కోలుకోవడం అనేది చాలా కష్టము. నరదిష్టి అనేది మనం ఎదుగుతుంటే ఎదుటివారు చూసి ఓర్చుకోకపోవడము, వీరు ఇలా ఎదుగుతున్నారు, వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, అలా ఎదుటివారి అనుకొని మన మీద అసూయ పుట్టినప్పుడు మనకు నరదిష్టి అనేది తగులుతూ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా ముద్దుగా బొద్దుగా ఉండి అందంగా ఉన్నప్పుడు పిల్లల్ని చూసి పిల్లలు అందంగా ఉన్నారు, బాగున్నారు, వీళ్ళు తిండి బాగా తింటున్నారు అని చెప్పేసి ఎదుటివారు మనం తినిపించినప్పుడు చూసినప్పుడు కూడా పిల్లలకి దిష్టి అనేది తగులుతుంది. అలా దిష్టి తగిలినప్పుడు పిల్లలు ఏడవడము, నిద్రపోకపోవడము, పాలు అన్నం తినకపోవడము ఇలా చాలా చేస్తూ ఉంటారు. అప్పుడు పెద్దవారు ఎందుకు పిల్లలు ఇలా ఏడుస్తున్నారు, ఎందుకు సతాయిస్తున్నారు, ఏమవుతుందో అనేది కూడా మనకు అర్థం కాదు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాము. పిల్లలకి దిష్టి అనేది సామాన్యంగా తగులుతూనే ఉంటుంది. నరుని కన్ను మంచిది కాదని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు. నరుని యొక్క దిష్టి ఇంటి మీద కానీ ఇంట్లో సభ్యుల మీద కానీ పడితే ఇల్లే నాశనం అయిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అది నిజమేనండి, అబద్ధం కాదు. ఇలా దిష్టి తగిలినప్పుడు ఇంట్లో ఆరోగ్య సమస్యలు రావడము, ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం, అన్ని పనుల్లో అడ్డంకులు రావడము, రకరకాల సమస్యలు వచ్చి పడడము ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ సమస్యలనికి పరిహారం చేశారంటే ఎలాంటి నరఘోష అయినా తొలగిపోతుంది. ఎంత పెద్ద సమస్యలున్నా మీరు సమస్యల నుండి విముక్తి పొందుతారు. మన పెద్దవారు దిష్టి అనగానే ఉప్పు మిరపకాయలతో దిష్టి తీస్తూ ఉంటారు. కానీ దిష్టి చాలా కఠినంగా ఉన్నప్పుడు ఇలా పరిహారం చేసినా అది ఫలితం దక్కదు. చక్కగా నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. నరదిష్టి కానీ నరఘోష కానీ అన్నీ తొలగిపోయి ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు అందరూ, పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఉంటారు. ఈ పరిహారము అమావాస్య రోజు చేయాల్సి ఉంటుంది. అమావాస్య రోజు ఇలా దిష్టికి సంబంధించిన ఏ పరిహారాలు చేసినా చాలా తొందరగా తొలగిపోతాయి. అమావాస్య రోజు ఉదయాన లేచి తలస్నానం చేసుకొని మీకు ఇష్టమైన ద్రవ్యాన్ని పూజించుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక నిమ్మకాయ తీసుకోవాలి. దూరగా పండి ఉండాలి ఆ నిమ్మకాయ తీసుకొని 4 కాట్లు పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా పైన 4 కాట్లు పెట్టుకోవాలి. తర్వాత అందులో దొడ్డుప్పు వేయాలి. దొడ్డుప్పు వేసిన తర్వాత అందులో కొద్దిగా కుంకుమ, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం బయటికి వెళ్ళి మనం బయట నుండి గుమ్మానికి దిష్టి తీయాల్సి ఉంటుంది. అలా దిష్టి తీసిన తర్వాత ఇంటి గుమ్మం లోపల ఏదో ఒక దిక్కున నిమ్మకాయ ఉంచాల్సి ఉంటుంది. అలా దిష్టి తీసిన నిమ్మకాయని ఎవ్వరూ చూడకూడదు. అలా ఆ నిమ్మకాయని ఆ రోజు మొత్తం అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని ఇష్టదైవానికి పూజ చేసుకొని అలా దిష్టి తీసిన నిమ్మకాయని తీసుకొని బయటకు వచ్చి ఎవరు తిరగని ప్రదేశంలో వేయాల్సి ఉంటుంది. ఇలా అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఎంతటి దిష్టి అయినా తొలగిపోతుంది. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్నిట విజయం సాధిస్తారు. అమావాస్య రోజు అతీంద్రియ శక్తుల ప్రభావం ఉంటుంది కనుక అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఎంతో ప్రభావం ఉంటుంది. చక్కగా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. ఆర్థిక సమస్యల నుండి కానీ, ఆరోగ్య సమస్యల నుండి కానీ, నరదిష్టి నరఘోష ఏ రకమైన సమస్యల నుండి అన్నిటి నుండి విముక్తి పొంది సంతోషంగా ఉండవచ్చు.